భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ళు అవుతోంది. సో ఒక ప్రముఖ పత్రికలో భారత రాజ్యాంగానికి సంబంధించి గొప్పగా చెప్పిన కొన్ని మాటలు చదివి వినిపిస్తాను. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకుండా ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పల కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించని సింహంలా ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరిలూదుతోంది మన రాజ్యాంగం అని చెప్పేసి. సో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని చెప్పి చాలా కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దేశ రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే మీరు భారత రాజ్యాంగం చాలామంది క్లారిటీ ఏంటంటే నవంబర్ 26, 1949 నవంబర్ 26 ఆ రోజు భారత రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి అది అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజు మనం గణతంత్ర రాజ్యము అంటాం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. సో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదాహరణకు శ్రీలంక రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక ప్రఖ్యాత పాశ్చాత్య రాజ్యాంగ నిపుణుడు భారతదేశంలో రాజ్యాంగం నిలబడదు, ఇది తీవ్రమైన అసమానతలు, నిరక్షరాస్యత, పేదరికం ఉన్న దేశం, ఈ దేశంకి ఈ రాజ్యాంగం నిలబడదు అని ఊహాగానాలు చేశారు. ఇది ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ నాట్ లివ్ లాంగ్ అని ఊహాగానాలు చేశారు. ఎందుకంటే అనేక పాశ్చాత్య దేశాల్లో ఉదాహరణకు మహిళలకు ఓటు హక్కు కొరకు చాలా ఏళ్ళు పట్టింది. ఇవాళ డెవలప్డ్ డెమోక్రసీస్గా చెప్పుకునేటువంటి దేశాల్లో కూడా అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు రావడం కొరకు పెద్ద పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ భారతదేశం స్వాతంత్రం పొందిన క్షణం నుంచి ఈ దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులనిచ్చింది. ఈ దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులనిచ్చింది. అందువల్ల ఇంతటి విశాలమైన దేశంలో ఇలా అనేక జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న వైవిధ్యభరిత దేశంలో, నిరక్షరాస్యత, పేదరికం తాండవిస్తున్న దేశంలో రాజ్యాంగం మనుగడ సాధించలేదు అని ఊహాగానాలు వచ్చాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే శ్రీలంక రాజ్యాంగం మధ్యలోనే ఆగిపోయింది. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలు కొలాప్స్ అయ్యాయి. ఒక అధ్యయనం ప్రకారం వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రపంచ రాజ్యాంగాల సగటు జీవితకాలం 17 ఏళ్ళు. కానీ ఇవాళ మనం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి? చాలామంది రాజ్యాంగం ఫెయిల్ అయింది అని మాట్లాడుతుంటారు. కేఆర్ నారాయణన్ భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం రాజ్యాంగాన్ని ఫెయిల్ చేశామా అని. మహాభారతంలో ద్రౌపది అడిగిన ధర్మ సూక్ష్మ ప్రశ్న అది. తన్నోడి నన్నోడనా, నన్నోడి తన్నోడనా అని అడిగిరా అని చెప్పి పంపిస్తుంది తన ఇంటి అంతఃపురానికి వచ్చిన సేవకుడిని. సో ధర్మరాజు తనను మొదలు ఓడి నన్నోడాడా, నన్నోడినాక తానోడిపోయాడా తెలుసుకో అని ధర్మ ప్రశ్న అడుగుతారు. ఇలాంటి ప్రశ్న భారత రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగాన్ని మనం విఫలం కావించామా అనే ప్రశ్న వేసుకొని స్వర్గీయ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఫెయిల్డ్, ఇట్ ఈస్ వీ హూ హ్యావ్ ఫెయిల్డ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే రాజ్యాంగం కాదు విఫలమైంది, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో మనం విఫలమయ్యాం. అంటే ఇవాళ రాజ్యాంగంలో ఏవైనా లోపాలున్నా, రుగ్మతలున్నా అది తప్పు రాజ్యాంగాన్ని కాదు, అది మనది. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తూ మాట్లాడాడు. దేశ రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం, కానీ ది ఫ్యూచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిపెండ్ ఆన్ ద మెన్ అండ్ ఉమెన్ హూ మ్యాన్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే రాజ్యాంగం యొక్క భవిష్యత్తు దాన్ని అమలు చేస్తే వారి పైన ఆధారపడి ఉంటుంది అని. ఉదాహరణకు ఆర్టికల్ 356 అనే రాజ్యాంగ అధికరణ ఉంది. భారతదేశం ఒక ఫెడరల్ రాజ్యాంగం, అంటే కేంద్రము, రాష్ట్రాలు రాజ్యాంగం నుంచే అధికారాలు పొందినటువంటి ఒక సమాఖ్య రాజ్యం.
ఈ సమాఖ్య రాజ్యంలో ఆర్టికల్ 356 ఎందుకు అని పెద్ద చర్చ నడుస్తుంది. ఆర్టికల్ 356 ఏంటంటే కేంద్ర కేబినెట్ సలహా మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయిందని భావిస్తే, ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ పైన ఈ అధికరణ వల్ల కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలను తొలగిస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్, రాజకీయ అధికారం ఏ ఒక్కరి చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు, ఏ ఒక్క రాజకీయ భావన చేతిలో రాజ్యాధికారం కేంద్రీకృతం కాకూడదు అని డిస్ట్రిబ్యూటివ్ పవర్, అంటే ఇప్పుడు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, మన దగ్గర రాష్ట్రాల్లో మరో పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇంత విస్తారమైన దేశంలో ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక రాజకీయ భావన చేతిలో ఈ దేశం ఉండడం ప్రమాదకరమని రాజ్యాంగ నిర్ణేతలు భావించి ఈ ఫెడరల్ స్వభావాన్ని మన దేశానికి ఇచ్చారు. అయితే దేశ విభజన జరిగిన సమయం అది, 500 సంస్థానాల తిరుగుబాటు సమయం అది కనుక మన దేశ రాజ్యాంగంలో అనేక సమాఖ్య వ్యతిరేక భావనలు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ భావనలు మనం తొలగించుకోవాల్సిందే, కానీ పెంచుకుంటూ వచ్చాం. సో ఈ ఆర్టికల్ 356 సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కదా అంటే అంబేద్కర్ మాట అంటాడు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉండిపోతుందని ఆశిస్తాను అన్నాడు. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ బి ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అంటాడు. అంటే సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య రాజ్యంగా, ఒక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఏకీకృత రాజ్యాంగంగా ఉండాలి అంటాడు. కానీ దురదృష్టవశాత్తు అది రివర్స్లో అమలవుతుంది. అది ఐ హోప్ ఇట్ విల్ బి డెడ్ ఆర్టికల్ అని అంబేద్కర్ అంటే, అది ఇట్ వాజ్ ద మోస్ట్ లివింగ్ అండ్ కికింగ్ ఆర్టికల్. 1959లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేరళలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూదిరిపాద్ ప్రభుత్వాన్ని తొలగించడంతో మొదలై, తెలుగునాట మన ఎన్టీ రామారావు తొలగించడంతో మొదలై కొనసాగి 100 సార్లు దుర్వినియోగమైంది. ఒక్కసారి కానీ. ఇప్పుడు రాజ్యాంగాన్ని తప్ప రాజ్యాంగంలో చేర్చినప్పుడు చాలా క్లియర్గా ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఒక రాష్ట్రం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ ఈ దేశం నుంచి విడిపోయే అనే భావన కూడా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఏం చేయాలి? కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయింది కనుక రాష్ట్రపతి పాలన పెట్టే ఒక విపరీత రాజ్యాంగ అవకాశాన్ని రాజ్యాంగ నిర్ణేతలు దాన్ని అందులో చేరుస్తూ చాలా జాగ్రత్తగా చెప్పారు, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో వాడాలి అని. కానీ మన వాళ్ళు దాన్ని 100 సార్లకు పైగా వాడారు. తర్వాత భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పి ఆ దుర్వినియోగాన్ని ఆపింది. ది క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ బట్ ద మెటీరియల్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆన్ విచ్ ద సెడ్ అడ్వైజ్ ఈజ్ బేస్డ్ అపాన్ ఇది మ్యాటర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని ఒక వండర్ఫుల్ క్రియేటివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము. కానీ ఆ కేంద్ర క్యాబినెట్ ఆ సలహా ఇచ్చేందుకు ఆధారపడిన మెటీరియల్, అంటే ఆధారపడిన అంశాల రాజ్యాంగబద్ధతను సమీక్షిస్తామని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ తీర్పు వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 దుర్వినియోగం ఆపబడింది. ఒకడు బహుశా భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంత డీటెయిల్డ్గా మన దేశంలో మీకంటే ఎవరు చెప్పలేరేమో అనేది నా అభిప్రాయం సార్. నా అభిప్రాయం, ఎందుకంటే మీరు చాలా డీటెయిల్డ్గా చెప్పగలుగుతారు. కనీసం 4-5 గంటలు భారత రాజ్యాంగం గురించి మాట్లాడమంటే మాట్లాడగలుగుతారు. కానీ నాది ఒక ప్రశ్న సార్. ఇవాళ భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది సార్. భారత రాజ్యాంగంలో సామ్యవాద లౌకిక పదాలు ఉండకూడదు అని చెప్పి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అలాంటి అభ్యంతరాలు అర్ధరహితము అని చెప్పి, కానీ ఈ రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ కూడా మొదట్లో ఈ పదాలని సామ్యవాద అండ్ లౌకిక పదాలను చేర్చడాన్ని వ్యతిరేకించారు. ఏమంటారు? అంబేద్కర్ ఏమన్నాడో దాన్ని వక్రీకరిస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు అవి. అంబేద్కర్ అన్నది ఏంటి, ఏ కాంటెక్స్ట్లో వద్దన్నాడు ఆయన, ఏ కాంటెక్స్ట్లో ఈ పదాలు చేర్చాల్సిన అవసరం లేదు అన్నాడు, వద్దలే. అంటే సెక్యులర్ అన్న దాని మీద చర్చ జరిగినప్పుడు మీరు భారత రాజ్యాంగంలోని ఈక్వాలిటీ ప్రొవిజన్ చదవండి, లిబర్టీ ప్రొవిజన్ చదవండి,
ఇవన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ సెక్యులర్. అవి లౌకిక ప్రతి భారతీయునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అని ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చారు. మతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్ష చూడకూడదు అని చెప్పారు. ఇంత స్పష్టంగా ఉన్నది కదా, మళ్ళీ ఎందుకు పేర్కొనాలి? ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడు. అది వాడిన పదం ఏంటంటే ఇది వాగాడంబరం అవుతుంది, ఇది అన్నెసెసరీ. ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పాం కదా మనం మాట్లాడినప్పుడల్లా. తెలంగాణ భారత రాజ్యం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది అని ఉపన్యాసం ఇవ్వం ప్రతిసారి. ఎందుకంటే ఇట్ ఈస్ సూపర్ఫ్లూయస్ అన్నాడే తప్ప సెక్యులర్ అని వాడకూడదని, కానీ సెక్యులర్ అనే దానికి తాను వ్యతిరేకమని ఎక్కడా అంబేద్కర్ అనలేదు. తర్వాత సోషలిస్ట్ అన్న పదానికి కూడా ఆయన ఉన్నది, సోషలిస్ట్ అన్న పదం ఉండకూడదు, నేను వ్యతిరేకము అని ఎక్కడా అనలేదు. మీరు ఆయన రచనలు చదివితే సామ్యవాద దృక్పథం ఆయన రచనలో చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఆయన అన్న మాట ఏంటి అంటే, ఈరోజు మనం సామ్యవాద ఆర్థిక నిర్వహణను కోరుకుంటున్నాం. టుడే వీ వాంట్ టు ఆర్గనైజ్ అవర్ సొసైటీ ఆన్ సోషలిస్ట్ ప్యాటర్న్. రేపు భవిష్యత్ తరాలు ఏ రకంగా కోరుకుంటాయో మనం ఇప్పుడే ఎలా నిర్దేశిస్తాం. ఎందుకంటే భారత రాజ్యాంగం లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ యాక్షన్ అంటే మా విశ్వాసాల ఆచరణల స్వేచ్ఛను భారత పౌరులకు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడే భారతదేశ ఆర్థిక సామాజిక నిర్వహణను ఎలా భవిష్యత్ తరాల సామాజిక ఆర్థిక నిర్వహణ కట్టడి చేస్తాం. అందువల్ల వీ విల్ లీవ్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఆయన స్వామ్యవాదాన్ని వ్యతిరేకించలేదు, లౌకిక తత్వాన్ని వ్యతిరేకించలేదు. సో అందువల్ల అంబేద్కర్ మించిన లౌకికవాది, అంబేద్కర్ మించిన సామ్యవాది. ప్రపంచంలో సామ్యవాదం వర్గపరమైన అసమానతలపైన పోరాడాలని చెబితే భారతీయ సమాజంలో వర్గమే కాదు కులం అనే దుర్మార్గమైన అసమానతలు ఉన్నాయి అని పోరాడినటువంటి భారతీయ సామ్యవాద దృక్పథానికి రూపశిల్పి అంబేద్కర్ వ్యతిరేకించారని వాళ్ళకి కావాలని వక్రభాష్యం చెప్తున్నారు.